మిర్చి రైతన్న కంట కన్నీరొస్తోంది. ఘాటు చూసి కాదు, తాను పండించిన పంటకు రేటు లేకపోవటం చూసి. మిర్చికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది? వాణిజ్య పంట కాబట్టి ఎగుమతులు జరుగుతాయని, మిర్చి సాగు చేస్తే లాభాలను పొందవచ్చనుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. పంట దిగుబడి సరిగా రాకపోవటం, అధిక శాతం తెల్లమిర్చి ఉండటంతో క్వింటా మిర్చి ధర 10,000కు పడిపోయింది. రైతన్నకు పంట ఖర్చులు కూడా గిట్టుబాటు కావట్లేదు. చాలా మంది రైతులు నష్టాన్ని భరించలేక చేతికొచ్చిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కడప జిల్లాలో మిర్చి రైతుల కష్టాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. వాణిజ్య పంట అయిన మిర్చిని ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎక్కువ శాతం రైతులు సాగు చేశారు. బోర్లు, బావులతో పాటు వర్షాధార పంటలు పండించే రైతులు కూడా మిర్చి పంట వేశారు. జమ్మలమడుగులో 89.78 ఎకరాల్లో సాగు చేయగా, మైలవరం మండలంలో 1,144.69 ఎకరాలు, పెద్దముడియం మండలంలో 387.85 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. పంట చేతికొచ్చినా ధర లేకపోవడం వల్ల గోదాములలో స్టాక్ ఉండిపోయింది. అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉండే మిర్చి ఎక్స్పోర్ట్స్ నిలిచిపోవడం వల్లే ధర తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ధర కేవలం 10,000కు పడిపోవడంతో చాలామంది రైతులు పంట అమ్మడానికి వెనకాడుతూ ధర ఎప్పుడు పెరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మిర్చి కనిష్ట ధర 10,000 రూపాయలు పలుకుతోంది. అందులోనూ మొదటి రకం క్వాలిటీ మిర్చి మాత్రమే ఈ ధరకు కొంటున్నారు. గరిష్ట ధర 3,000 నుండి 3,500 మాత్రమే పలుకుతోంది. మిర్చిలో తెల్లకాయలు ఎక్కువగా ఉంటే వాటిని కమిషన్ ఏజెంట్లు మరీ తక్కువ ధరకు అడుగుతున్నారు. నాణ్యత గల పంటకు 10,000 అధిక ధర అని కమిషన్ ఏజెంట్లు ఖరాఖండిగా చెప్తున్నారు. ఈ ధరకు కొంతమంది రైతులు పంటను అమ్ముకుని చేసిన అప్పులు తీర్చుకుంటున్నారు. దాదాపుగా ఎకరాకు 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడితో సాగు చేసిన రైతులంతా సరైన ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. పంట అమ్మినా వచ్చిన సొమ్ము అప్పు తీర్చడానికే సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నడిపి నర్సయ్య, తొరివేముల గ్రామము, మైలవరం మండలము, వైఎస్ఆర్ కడప డిస్టిక్. ఈ తొరివేముల గ్రామంలో దరిదాపు 90% మిర్చినే సాగు చేస్తున్నారు. ప్రతి ఒక ఎకరాకు వచ్చేసి 2 లక్షల నుంచి 2,50,000 వరకు పెట్టుబడి అవుతుంది. ధర చూస్తే దీనావస్థగా ఉంది. అసలు గుంటూరు మార్కెట్కి ఎత్తకపోతే అడిగేటోళ్ళే లేరు. కింటా వచ్చేసి 11,000, 10,000, 10,500, 12,000కు లోపాల. అది బెస్ట్ క్వాలిటీ, సూపర్ క్వాలిటీ అయితేనే అడుగుతున్నారు. మీడియం బెస్ట్లో అడిగేటోళ్ళే లేరు సార్. చాలా దీనంగా ఉంది. కాబట్టి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మిర్చి రైతు చాలా ధమాకా అయిపోయినాడు. చాలా నష్టపోతున్నాము. ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాల్సినగా కౌలుకు తీసుకునే పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది సార్. ఒక్కొక్క ఎకరాకు 30,000 కౌలు ఇచ్చి పండించుకుంటున్నారు. వాళ్ళకు మరీ చాలా ఘోరంగా ఉంది. దయచేసి ప్రభుత్వము స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాల్సినదిగా కోరుతున్నాము. గవర్నమెంట్ ఏదైనా మాకు సహాయం చేయాలి. ఎకరాకు 1,00,000 రూపాయలు, 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సాయం చేస్తే కానీ మిర్చి రైతు గడ్డన వెళ్ళాడు. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం. చాలా ఘోరంగా ఉన్నాం. అసలు ముందు కూలీలకు ఏమి, మోత కూలీలేమి, కోత కూలీలేమి, చాలా ఘోరంగా ఉన్నాం. చాలా శిథిలావస్థలో రైతు ఇబ్బందిగా అన్నాడు సార్. కాబట్టి ప్రభుత్వమే మీరు ఆదుకోవాల్సినదిగా కోరుతున్నాము. మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు సహాయం చేయవలసినదిగా కోరుతున్నాం సార్. విత్తనాలు కొనుగోలు నుండి పంట చేతికి వచ్చేంత వరకు ఒక్కో ఎకరాకు రైతులు లక్షల్లో ఖర్చు పెట్టారు. విత్తనాలు వేసిన నాటి నుండి పంట పెరుగుదలకు పురుగుమందులు, చీడాపీడా నివారణకు మందులు, కోత సమయంలో కూలీల ఖర్చులన్నీ ఆకాశానికంటాయి. ఈ ఖర్చులన్నీ భరించి మిర్చిని కోత కోసి మార్కెట్లకు తరలిస్తే ధర లేకపోవడంతో మిర్చి పండించిన పాపానికి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వాణిజ్య పంటలకే గిరాకీ ఉండడంతో రైతన్నలు మిర్చి పంట అధికంగా సాగు చేశారు. హఠాత్తుగా ఎగుమతులు ఆగిపోవడంతో మిర్చికి డిమాండ్ తగ్గింది. మిర్చి క్వింటాకు 30,000 రూపాయలకు పైనే పలికేది. కర్నూలు తర్వాత గుంటూరులో మాత్రమే మిర్చి మార్కెట్ యార్డ్ ఉంది. రాష్ట్రంలో రైతు ఎక్కడ మిర్చి పంట పండించినా అధిక ధరల కోసం గుంటూరు మార్కెట్కు తరలిస్తుంటారు. ప్రస్తుతం అక్కడ కూడా మిర్చి ధర పతనం కావడంతో పంట కొనుగోలు చేసేందుకు
వ్యాపారులు ముందుకు రావట్లేదు. ఇప్పటికే మిర్చి గోదాములలో వేల సంచుల్లో పంట నిలువ ఉండిపోయింది. ధర లేకపోవడం వల్ల రైతులతో పాటు వ్యాపారులు కూడా పంటను నిల్వ ఉంచారు. ధర పెరిగితే అమ్మాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ మిర్చి పంట నిల్వ ఉండిపోవడంతో కొన్న పంటను ఎక్కడ నిల్వ ఉంచాలో తెలియక వ్యాపారులు సైతం అయోమయ పరిస్థితిలో ఉన్నారు. గిట్టుబాటు ధర లేక మిరపకు చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులము. ఒకే విధంగా ఇప్పుడు మాకు ఎకరాకు వచ్చేసి ఇంత ఈనమన్నా కూడా 2,10,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది. మాకు చెప్తే నమ్మరు. 80,000 రూపాయల మందులకు, 35,000 రూపాయల మందు మూటలకు, ఈ 200 ఎకరాకు 220 మంది కూలీలు, తేజాలకు వచ్చేసి 220 మంది కూలీలు, 250 మంది కూలీలు పడుతున్నారు. మాకు వచ్చేసి 220 క్వింటాలు దిగుబడి రాకుంది. 20 క్వింటాలు దిగుబడి వచ్చాయంటే మార్కెట్ గుంటూరు గేటుకు పోతే 110-115 రూపాయలు అంటారే కానీ గిట్టుబాటు ధర లేదు. చాలామంది మేము ఇప్పటికే 2 మాట గుంటూరుకు వచ్చినాము. గిట్టుబాటు ధర లేక కీలక ఇబ్బంది పడుతున్నాము. అదేవిధంగా మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి ఏదో విధంగా 150 రూపాయలు అంటే 160 రూపాయలకు మాకు ఏం దండిగా అవసరం లేదు. 160 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని మేము సభాముఖంగా వేడుకుంటున్నాము. అధికంగా వాణిజ్య పంటలను సాగు చేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం మిర్చి పంటకు అధిక డిమాండ్ ఉండడంతో రైతులు మిర్చి పంటనే సాగు చేశారు. ఈ సంవత్సరం పంట దిగుబడి సరిగ్గా రాకపోవడం, అధిక శాతం తెల్లమిర్చి ఉండడం వల్ల రేటు పూర్తిగా పతనమైపోయింది. లాభాల సంగతి అటుంచితే పంట పెట్టుబడిపై పెట్టిన ఖర్చులు కూడా గిట్టుబాటు కావట్లేదు. పైగా రైతుకు భారీగా నష్టం వాటిల్లుతోంది. చాలామంది రైతులు నష్టాన్ని భరించలేక చేతికొచ్చిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. నా పేరు గుల్లచ్చి తొరేవల. మాకు అంత పెట్టుబడి ఏం లేదు సార్. అంత కుళ్ళకు 70,000 అవుతుంది. ఒక్కొక్క కోత కలిసి బంగారు కుదవబెట్టి బ్యాంకులో తీసుకొచ్చి పెట్టినాం సార్. ఇప్పుడు వాళ్ళకి వెంటనే ఇవ్వాలి సార్. మళ్ళీ కొనేటోళ్ళు రాలేదు సార్. ఇంకా రాకనే పై ఆడ ఏసీలు పెట్టేచ్చినాం. ఇంకా మళ్ళీ సార్ కూర్చొని మళ్ళీ ఇట్టనే అవుతుంది సార్. రేట్లు వస్తాయనుకుంటే రాలే. బంగారు కుదవబెట్టి తీసుకొని వచ్చి పెట్టినాం. ఇంకా ఎటు బతకాలో ఏం కదా సార్. పిల్లలు ఉన్నారు, మేము ఆడపిల్లలు పిల్లలం. ఆ పిల్లల గొలుసు నుంచి పెట్టి బ్యాంకులో తెచ్చి పెట్టినాం. ఇంకా పెట్టుబడి ఏం లేదు. అంతా 2 కోతలకే అయింది సార్. ఇంకా చూడండి సార్. మాకు ఇంకా బాలరెడ్డిని రైతును. ఈ పొలము మిర్చి 3 ఎకరాలు నాటాను. మిర్చి 3 ఎకరాలు వేసాను. మిర్చి 3 ఎకరాలు 20 మూటలు పాస్పేట్ అయిపోయింది. ఎకరాకు 20 మూటలు పాస్పేట్ అయిపోయింది. 3 లక్షలు పెట్టుబడి, 1,00,000 రూపాయలు నెల మందికి అయింది ఎకరాకు. ఇంకా 20 మూటలు పాస్పేట్ మూటలు వేసినాం. ఇంకా ఫస్ట్ తాలకాయ 10 క్వింటాలు తాలే పోయింది, వానలకు దెబ్బతిని. ఇప్పుడు ఒక 5 క్వింటాలు ఎకరాకు వస్తుంది. ఇంకా పెట్టుబడి రైతు ఎట్లా డివైడ్ అవుతారు చూడండి. కట్టుతున్నారు, సుగాంసం రేట్ అమ్ముతున్నారు. రైతు ఎట్లా పోతాను? నేను 3 ఎకరాలు నాటితే 4 లక్షల రూపాయలు ఆడ నీళ్ళ మందులు అయింది. 3 ఎకరాలకు పాతెక్కు నీళ్ళ మందికి అయింది ఆడ 4 లక్షలు. ఆడ రైతు ఎట్లా పోతానుగా? ఈ అమ్ముకొని వచ్చే 3 లక్షలు వచ్చాది. గిట్టుబాటు ధర లేదు. 110-120 రూపాయలు రైతు అయితే ముందుకు వచ్చాడు. మా కష్టం ఎవరు చూడలేదు, ప్రభుత్వాన్ని ఎవరు ఎంచుకోలేదు. రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఘోరంగా జరుగుతుంది. రైతును ఎవరు పట్టించుకోలే. మిర్చి 10 రూపాయలు అడుగుతున్నారు. నెంబర్ 5 110 రూపాయలతో 110-120 ప్రభుత్వం గిట్టుబాటు కావట్లేదు.